హాయ్ అండి అందరికీ. ఈరోజు ఎంతో హెల్తీగా పూల్ మఖనీతో దోశ చూపించబోతున్నాను. సో ఒక్కసారి ఇలా ట్రై చేయండి. సో ఇప్పుడు పూల్ మఖనీ అందరూ యూస్ చేస్తున్నారు కదా, వీటిని తామర గింజలు అంటారు. సో మెజర్మెంట్స్కి వచ్చేద్దాం. సో 1 గ్లాస్ తామర గింజలు తీసుకున్నాను. 1 గ్లాస్ తామర గింజలకి 1 గ్లాసు సూజీ రవ్వ, 1 గ్లాస్ సూజీ రవ్వ, 1/2 గ్లాసు అటుకులు, పోహా, 1/2 గ్లాస్ కర్డ్, 1 గ్లాస్ వాటర్. ఇవన్నీ కలిపి 20 మినిట్స్ సోక్ చేద్దామండి. 20 మినిట్స్ సోక్ చేశాక మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని. సో ఆ 20 మినిట్స్ నానేలోపు మనం ఇన్స్టెంట్ టమోటా చట్నీ చేసుకున్నాము. సో టమోటాకి పైన తొడిమి తీసేసి ఇట్లా ఘాట్లు పెట్టి మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం. ఈ ఇన్స్టెంట్ టమోటా చట్నీ నా ఛానల్లో ఉందండి. ఒక్కసారి ఇన్స్టెంట్ టమోటా చట్నీ అని కొట్టి ఆ చట్నీ చూడండి. నేను ప్రాసెస్ అయితే చూపించట్లేదు. అది 20 మినిట్స్ నానేలోపు ఈ చట్నీ చేసుకుందామని చెప్తున్నాను అంతే. నా ఛానల్లోకి వెళ్ళి ఇన్స్టెంట్ టమోటా చట్నీ అని కొడితే వచ్చేస్తుంది. సో 20 మినిట్స్ బాగా నానిందండి. సో ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసేసుకొని 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. సాల్ట్ యాడ్ చేసి, సాల్ట్ 1/2 గ్లాస్ వాటర్ వేసానండి. కొంచెం సోడా యాడ్ చేస్తున్నాను. సోడా యాడ్ చేశాక కావాలంటే మీకు కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ పోసుకోండి. నేను మిక్సీ కడిగి వాటర్ పోస్తున్నాను. సో బాగా కలిపాక ఒక 10 మినిట్స్ తర్వాత మనం దోశ వేసుకున్నాము. సో ఈలోపు టమోటా చట్నీ కూడా రెడీ అయిపోతుందండి. ఇంట్లో ఆనియన్ చట్నీ ఉంది, అది ఇది చేస్తానండి. ఇంకా పల్లీ చట్నీ చేయను నేను. సో మీ ఆప్షన్ అండి, కావాలంటే పల్లీ చట్నీ లేదంటే కొబ్బరి చట్నీ చేసుకోవచ్చు, ఏదైనా బాగుంటుంది. దోశ వేసేసుకుందామండి. ఇప్పుడు ఈ దోశ ఏంటంటే పూర్తిగా నెరపకూడదు అనమాట. సో జస్ట్ దోశ అట్లా వేసేసి స్ప్రెడ్ చేసేసి ఆయిల్ వేసేస్తే ఇట్లా బబుల్స్ లాగా వస్తుందన్నమాట. సో మీకు కావాలంటే రెండో వైపు టర్న్ చేసుకోవచ్చు, లేదంటే లేదు అలాగే ఇచ్చేసేయచ్చు. సో దీని మీద కావాలంటే ఆనియన్, టమోటో, క్యాప్సికమ్ ఊతప్పం లాగా కూడా చేసుకోవచ్చు. సో దోశలాగైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. సో ఇదేంటంటే సెట్ దోశలాగా వస్తుందన్నమాట. స్పాంజీగా సాఫ్ట్గా వస్తుంది టెక్స్చర్ అనేది. చూసారా, నేను రెండో వైపు అయితే ఫ్లిప్ చేస్తున్నాను, ఎంత ఈజీగా లేసిందో. సో ఇంకో దోశ వేసేసుకున్నామండి. మీకు చూపించడం కోసం ఇలా ఆన్ చేశాను. జస్ట్ ఇలా వేస్తే సరిపోతుంది. లైట్గా స్ప్రెడ్ చేస్తే బబుల్స్ వచ్చేస్తాయి. ఆయిల్ వేసి రెండు వైపులు కాల్చుకోవడం. ఎంత సాఫ్ట్గా వచ్చిందో. నేను పల్లీల పొడి, పుట్నాల పొడి కలిపాను.